హలో దోస్తం, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పబోయే ముందు రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెబుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ తెలుసు కదా? 354 సినిమాల్లో నటించిన కృష్ణకు ఒక తీరని బాధ ఉండేది. భారతదేశ ప్రభుత్వం నుంచి తనకు ఒక్క అవార్డు కూడా రాలేదే అని. ఇదే విషయాన్ని ఒకసారి మాటల సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి చెప్పారు. ఇంకేముంది, వైఎస్ఆర్ సంగతి మీకు తెలిసిందే కదా. అధికారంలో ఉన్నప్పుడు కావలసిన వాళ్లకు తలా ఒక పని చేసి పెట్టాలనేది వైఎస్ఆర్ పాలసీ. వైఎస్ఆర్ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, కృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావటం జరిగిపోయింది. నిజానికి కృష్ణ పద్మశ్రీ అవార్డు వస్తే చాలే అనుకుంటే అంతకంటే పెద్ద అవార్డు పద్మభూషణ్ వచ్చేసింది. మన ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ అవార్డులు ఏంటంటే, మొదటిది భారతరత్న, రెండోది పద్మ విభూషణ్, మూడోది పద్మభూషణ్, నాలుగోది పద్మశ్రీ. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని చాలా కాలంగా అప్పుడప్పుడు డిమాండ్లు వినిపిస్తూ ఉంటాయి. రాజకీయాల్లో అవన్నీ కామన్ అనుకోండి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు ఎవరు? మాజీ ప్రధానమంత్రి మన తెలుగోడు పివి నరసింహారావు. అలాంటి పివికి మరో ఇద్దరు ఉద్దండులు, మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఇండియా హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ వంటి ఇద్దరు ఉద్దండులతో కలిపి పివి నరసింహారావుకు భారతరత్న అవార్డును ఇచ్చారు. పివి నరసింహారావు లాంటి వ్యక్తికే మరో ఇద్దరు ఉద్దండులతో కలిపి భారతరత్న ఇస్తే ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు వస్తుందంటారా రాదంటారా? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అన్నట్టు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మీకు గుర్తుందా? 2002వ సంవత్సరంలో ఉత్తమ నటుడిగా చిరంజీవి, నాగార్జునకు కలిపి నంది అవార్డును ఇచ్చారు. ఇంద్ర సినిమాలో చిరంజీవి నటన ఎక్కడా, సంతోషం సినిమాలో నాగార్జున నటన ఎక్కడా అని అప్పట్లో చాలా పెద్ద గొడవ కూడా జరిగింది. సరే, ఆ కమిటీ చైర్మన్ రమాదేవి గారికి పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏవో ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన ఒక పెద్ద ఆయన ఉన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆయనకు చాలా చిన్నవిగా కనిపించాయి. ఆలస్యమైనప్పటికీ నేరుగా ఒకే ఒక్కటి పద్మ విభూషణ్ అవార్డు అందేసుకున్నారు. ఒక విధంగా ఆయన అర్హుడు కూడా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక అవార్డు మీద బాగా మనసు పడిపోయింది. మనసు పడితే తప్పులేదు, కానీ ఆ అవార్డు కోసం మన భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గొడవల్లోకి లాగటమే లేనిపోని తలనొప్పిలు తెచ్చిపెడుతోంది. దోస్తం నమస్కార్. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ హాలీవుడ్ సినిమాలో హీరో డొనాల్డ్ ట్రంప్ మిషన్ నోబెల్ శాంతి బహుమతి సాధించటం, నోబెల్ పీస్ ప్రైజ్. ఇప్పటి వరకు 4 అమెరికా ప్రెసిడెంట్స్ కు, ఒక వైస్ ప్రెసిడెంట్ కు నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున నార్వేలోని ఓస్లోలో ఈ నోబెల్ శాంతి బహుమతిని అందజేస్తారు. నోబెల్ శాంతి బహుమతులు ఎవరికి ఇస్తారు అంటే, హింసకు వ్యతిరేకంగా శాంతి కోసం కృషి చేసిన వాళ్లకు నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు. మీకు ఇప్పుడు కేఏ పాల్ గుర్తుకు వస్తే నన్ను తిట్టుకోవద్దండి. నోబెల్ పీస్ ప్రైజ్ కంట్రీ నాకు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు. 3 టైమ్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఈ ఆగస్టులో మళ్ళీ నాకు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైనా పబ్లిసిటీ పీక్స్ లో ఉంటే నోబెల్ బహుమతులే కాదు, సినిమాలకు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చేస్తాయి. ఈ మధ్యన ఒక ఇండియన్ సినిమాకు ఎలాగైనా ఆస్కార్ అవార్డు సాధించాలని హీరోలు, దర్శకుడు, నిర్మాత మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్కార్ అవార్డుకు పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా, నా వల్ల కాదు అంటూ ఆ నిర్మాత చేతులెత్తేయటం. విధి లేని పరిస్థితుల్లో హీరోలు, దర్శకుడే కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టి మొత్తానికి ఆస్కార్ అవార్డును సాధించారు. ఖర్చు పెట్టలేదని నిర్మాత పేరును చివరిలో తీసేశారనుకోండి, అది వేరే విషయం. అందుకే మనం చేసే ప్రతి పనికి పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలి. ప్రచారం ఇంపార్టెంట్. మన ట్రంప్ తాతనే చూడండి, మాట్లాడితే ఒక ట్వీట్ వేస్తాడు, ముందే అన్ని మీడియాకు, ప్రపంచానికి చెప్పేస్తుంటాడు. ప్రపంచంలోని ఏ దేశంలో ఏం జరిగినా నేనున్నాను, నేను మాట్లాడుతున్నాను అని ప్రకటించేస్తుంటాడు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకోవటానికే. మహానుభావులు ఏ పని చేసినా దాని వెనుక ఒక స్వకార్యం, ఒక స్వలాభం ఖచ్చితంగా దాగే ఉంటుంది. పేరు గొప్ప, ఊరు దెబ్బ అని చెప్పినట్టు లాభం లేనిదే మహానుభావులు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. పహల్గాంలో హిందువుల ఊచకోత, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావటం,
ఇండియా యుద్ధాన్ని ఆపేయటం సరిగ్గా ట్రంప్ దీన్నే క్యాష్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఇండియా పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్ ఎన్నోసార్లు ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చేయటం మొదలుపెట్టారు. ఎందుకు అంటే రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపాను అనే బూచి చూపించి నోబెల్ శాంతి బహుమతిని కొట్టేయాలి అన్నది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ట్రంప్ ధైర్యం ఏంటంటే నేనేం చెప్పినా పాకిస్తాన్ ఎలాగో నోరెత్తదు, మోడీ కూడా నాకు మంచి ఫ్రెండే కాబట్టి ఇబ్బంది ఉండదులే అనుకున్నాడు. నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ కూడా ఈ విషయం మీద ట్రంప్ ను ఏమి అనేవాళ్ళు కాదు. కాకపోతే మన ఇండియాలో ప్రజాస్వామ్యం బాగా ఎక్కువ కదా. ట్రంప్ మాటలతో ఇక్కడి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టేసరికి విధిలేని పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవటంలో అమెరికా పాత్ర ఏమీ లేదని నరేంద్ర మోడీ నేరుగా ట్రంప్ తోనే చెప్పేయటం, ఇబ్బందికర పరిస్థితుల్లో ట్రంప్ మాట మార్చేయటం జరిగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని బలమైన దేశమైన అమెరికాకు ఇప్పుడు ప్రెసిడెంట్. స్వతహాగా కోటీశ్వరుడు. 79 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ బాగా దూకుడు స్వభావం. ఎంతకైనా తెగించి అనుకున్నది సాధించే మనస్తత్వం ట్రంప్ది. అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ కు ఇదే చివరి అవకాశం. చివరి కోరిక ఏంటంటే ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి సాధించేయాలి అనేది ట్రంప్ కోరిక. ఆ కోరిక ఇప్పటిది కాదు. అమెరికా అధ్యక్షుడిగా ఏ పని చేయకుండానే మొదటిసారి అధ్యక్షుడైన 8 నెలలకే బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్న తనకు ఎందుకు ఇవ్వరు అని ట్రంప్ ఎప్పటి నుంచో నిష్ఠూరమాడుతూనే ఉన్నాడు. వెనుకబడిన జాతులు, వెనుకబడిన మతాలు, వెనుకబడిన ప్రాంతాల ఆధారంగానే నోబెల్ శాంతి బహుమతికి ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు అనేది డొనాల్డ్ ట్రంప్ మనసులోని మాట. ఇందులో కొంత నిజం కూడా ఉందని మేధావులు చెబుతున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అవ్వగానే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలని విపరీతంగా ప్రయత్నించారు. ఉక్రెయిన్ తలొగ్గింది కానీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నో చెప్పడంతో ట్రంప్ పప్పులు ఉడకలేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం. పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఒక తీర్మానం కూడా చేసి పడేసింది. నరేంద్ర మోడీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవటంతో ఇండియా దగ్గర పప్పులు ఉడకలేదు. ఈ మధ్యనే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయిన ఇరాన్ తెర వెనుక చేతులెత్తేయటం, చెప్పు చేతుల్లో ఉండే ఇజ్రాయెల్ ను ఆపగలగటంతో యుద్ధాన్ని ఆపిన వీరుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసుకోవటం మొదలు పెట్టేశారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు అయితే థ్యాంక్ యూ ట్రంప్ అంటూ ఏకంగా ఒక ట్వీట్ కూడా పెట్టేశాడు. యుద్ధాన్ని ఆపిన వీరుడుగా ట్రంప్ ను పొగుడుతూ చాలా చోట్ల బహిరంగంగా బోర్డులు కూడా పెట్టేశారు. తెర వెనుక జరుగుతున్న ఈ తతంగం అంతా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి దక్కటం కోసమే. అక్టోబర్ 10వ తారీఖు లోపు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. ఇంకా 3 నెలల టైం ఉంది. ట్రంప్ మాత్రం తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. నేను ఏం చేసినా నోబెల్ కమిటీ తనను గుర్తించటం లేదు అని. బహుశా డొనాల్డ్ ట్రంప్ కు ఇండైరెక్ట్ గా ఏదో మెసేజ్ ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు కాదులే అని. బహుశా అందుకే ట్రంప్ అసంతృప్తి అనుకుంటా. అయినా అమెరికా ప్రెసిడెంట్ గా ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాడు కదా ట్రంప్. ఏదో ఒకటి చెయ్యకుండా అయితే డొనాల్డ్ ట్రంప్ ఉండడు. కింద పడ్డా తనదే పై చేయి అనే రకం డొనాల్డ్ ట్రంప్ది. ఏం చేస్తాం? వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది, చేతిలో అధికారం ఉంది, తిమ్మిని బమ్మిని చేయగల తెలివితేటలున్నాయి. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడా కాదా? తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. అన్నట్టు మీకు మాట, జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సావిత్రి గురించి మీరు చాలా వీడియోలతో పాటు మహానటి సినిమా కూడా చూసే ఉంటారు. సావిత్రి గురించి ఇప్పటి వరకు మీకు తెలియని చాలా విషయాలతో మన ఛానల్లో ఒక వీడియో ఉంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంచుతున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. జీవితం విలువ ఏంటో మీకు బాగా తెలుస్తుంది. దోస్తం, ధన్యవాదాలు.